వెల్కమ్ టు వి5 న్యూస్. ఈరోజు మనతో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే బీజేపీ నేతలు అంటున్నారో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటిగానే ముందుకు వెళ్తుంది అని విమర్శలు అయితే చేస్తున్నారు. మీరేమంటారు దీన్ని? ఏంటన్నా పొత్తు పెట్టుకున్నామా? పొత్తు ఏదైనా పెట్టుకోలే కదా. ఎంఐఎంకి మాకేం సంబంధం? ఎంఐఎం పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఇంకా ఎంతో లోపాయకార ఒప్పందాలు గిట్టుంటే వాళ్ళకు ఉంటే, ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్కి పరిమితమైన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి ఎంఐఎంని తీసుకొని అన్ని రాష్ట్రాలలో బీజేపీ పెట్టింది. తద్వారా మైనారిటీ ఓట్లు చీలితే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ఓట్లు అనేది తగ్గాలి, బీజేపీ గెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఎవరు దోస్తా అని అందరికీ తెలుసు కదా. అయితే 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, ఏమీ అమలు చేయలేదు అని కిషన్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. మీరేమంటారు దాన్ని? ఆ కంటి దవాఖాన ఉంటుంది ఒకటి, కోటిలోనైనా ఉండేది, ఆడికి పోమని ఒకసారి కంటిది. తర్వాత సైకలాజికల్గా ఇంకేదైనా ఉంటే కూడా సమస్యలు చూపించుకోమన్నారు. ఎందుకంటే మీ మెదడు పని చేయకపోతే, మీ కళ్ళు పని చేయకపోతే అది కాదు. ఒక ఆర్టీసీ బస్సు ఎక్కువ మహిళలు ఫ్రీగా పోతురా లేదా కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ హామీలలో నెరవేరుతున్నాయా లేదా. లేకపోతే ఒక సామాన్య పేద ఇంటికి పండి 500కే సిలిండర్ వస్తుందా లేదో తెలుస్తుంది. అదే పేద ఇంట్లో కరెంటు బిల్లు ఇప్పుడు కడుతురా లేదా కనుక్కోండి, తెలుస్తుంది. మీ ముఖాలకు ఏం చేసారు 10 ఏళ్ళల్లో? ఆఖరికి నువ్వేం చేసినావు చెప్పు. నీ సికింద్రాబాద్లో మూసి నీ దాంట్లోకి ఏం చెప్పవుతుంది కదా. మూసికి ఒక 30 రూపాయలు తెచ్చిన ముఖమేనా మీది? మీరు మాట్లాడితే ఎట్లా కిషన్ రెడ్డి గారు? బాగుండదు. ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత గౌరవంగా ఉంటుంది. అయితే మొన్న ఫిరోజ్ ఖాన్ గారు అయితే చెప్పారు, మన హోల్ సిటీలో దొంగోట్లు అయితే చాలా ఉన్నాయి, వాటిని అయితే బయటికి తీయాలి, వాటి మీద చర్యలు తీసుకోవాలి, అప్పుడే ఎంఐఎం పార్టీని ఓడించగలుగుతాం అంటున్నారు. సో దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఓట్లు తీసేయడం అనేటటువంటిది పొలిటికల్ పార్టీస్ కాదుగా చేసే పని, ఎన్నికల కమిషన్ చేస్తుంది. సో ఎన్నికల కమిషన్ ఒకవేళ బీజేపీకి కానీ ఇంకొకరు కానీ కాంగ్రెస్ కార్యకర్తలని దొంగ ఓట్లు అని తెలిసినప్పుడు ఫిర్యాదులు చేసినప్పుడు తీసేసేటటువంటి ఆ ప్రావిజన్ ఎలక్షన్ కమిషన్లో ఉంది, ఆ దాంట్లో ఉంది కాబట్టి. సో అట్లాంటివి ఏమన్నా ఫిర్యాదులు మీరు చేయవచ్చు, దాని గురించి పాయింట్ ఏముంటుంది. సపోజ్ మన పక్కింట్లో ఎవరు ఉండరు, ఆడొక 20 ఓట్లు ఉన్నాయనుకోండి, మీరు ఫిర్యాదు చేయొచ్చు, పలానా అడ్రస్ మీద ఇగో ఇంతమంది ఓట్లు ఉన్నాయి, అక్కడ ఎవరు ఉండరు అని చెప్పి వాళ్ళు చెక్ చేసి తీసేస్తారు. అట్లా ఎన్నికల కమిషన్ని కూడా ఈరోజు పైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేటటువంటి నియామకంలో కూడా ఈరోజు రాజకీయమే జరిగింది కదా, అది మీకు కూడా తెలుసు కదా. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి నిత్యావసర రేట్లు అయితే పెరిగినాయి. అయితే తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తే నిత్యావసర వస్తువుల రేటు తగ్గుతాయి అంటారా, లేకపోతే ఇంకా పెరుగుతాయి అంటారా? కొంతమంది ప్రజలు అయితే ఆందోళనలో ఉన్నారు. మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటారు ఒకవేళ అధికారంలోకి వస్తే? బీజేపీ కేంద్రంలో గిట్ట మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు పస్తులు పండుకోవాల్సిందే. ఇన్ని రోజులేమో పౌష్టికాహారం తింటే సరిపోదు, ఇంకా బాగా తినొచ్చని మోడీ గారు అధికారంలోకి వచ్చారు. కానీ పౌష్టికాహారం లేకుండా పోయినటువంటి పరిస్థితి, రేపొద్దున పస్తులు పండుకునేటటువంటి పరిస్థితి రాబోతుంది. ఇదే ధరలు గిట్ట పెరుగుకుంటూ పోతే ఈరోజు అంతెందుకు యువతలకు మనందరికి అర్థమయ్యేటటువంటి అంశం తీసుకుందాం. పెట్రోల్ డీజిల్ బాగా పెరిగినాయని చెప్పి సపోజ్ ఒక 30 కిలోమీటర్లు అవతల దావత్ పెడితే ఆలోచించుకుంటారా లేదా? నేను తినేది ఎంత అంటే 500 రూపాయలు పెట్రోల్ కొట్టాలి, లేకపోతే ఒక్క పెట్రోల్ బండి మీద ముగ్గురు అమ్మవుతూనే వర్కౌట్ అవుతుందని లెక్క కట్టుకుంటారా లేదా? మనం ప్రాక్టికాలిటీ మనం మాట్లాడుకుందాం. సో ఈ పరిస్థితులు దేనివల్ల వస్తాయి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పిదాలు, ప్రభుత్వం కావాలని ప్రజల మీద నెట్టేసేటటువంటి పనుల వల్ల వస్తాయి. కాబట్టి ఈ తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే బీజేపీని పాతరేయాలి.